అనగనగా ఒక అందమైన గ్రామం. ఆ ఊరిలో కళ్యాణ్ అనే ఒక పేద కాని ఎంతో గుణవంతుడైన రైతు ఉండేవాడు. తన పొలమే తన ప్రపంచంగా బతికేవాడు. కాని ఆ సంవత్సరం గ్రామంలో తీవ్రమైన కరవు వచ్చింది. వర్షాలు లేక పంటలన్నీ ఎండిపోయాయి. బావుల్లో నీరు అడుగంటిపోయింది. భగవంతుడా, ఏంటి ఘోరం! తాగడానికి బొట్టు నీరు లేదు, తినడానికి గింజ మెతుకు లేదు. నా పంటలన్నీ నాశనమైపోయాయి. నా ఊరి జనాలు ఆకలితో అలమటిస్తున్నారు. ఊరిని కాపాడటానికి నేనేం చెయ్యాలి? ఎలాగైనా తన గ్రామాన్ని కాపాడుకోవాలని కళ్యాణ్ పక్కనే ఉన్న ఒక దట్టమైన అడవిలోకి వెళ్ళాడు. ఆ అడవిలోకి ఎవరూ వెళ్లరు. ఎందుకంటే అక్కడ ఒక వింత మరుగుజ్జు మాంత్రికుడు ఉంటాడని అందరికీ భయం. ఒక్కసారిగా పొదల వెనుక నుండి 3 అడుగుల ఎత్తున్న ఒక మరుగుజ్జు మాంత్రికుడు గాల్లోకి ఎగురుతూ వచ్చి కళ్యాణ్ ముందు దూకుతాడు. అతని చేతిలో ఒక మంత్రదండం ఉంటుంది. ఎవడవు నువ్వు? ఎంత ధైర్యం నీకు? నా అనుమతి లేకుండా నా అడవిలోకి అడుగు పెడతావా? నిన్నిప్పుడే ఒక చిన్న కప్పగా మార్చేస్తా చూడు. కళ్యాణ్ భయపడి పారిపోకుండా మాంత్రికుడి ముందు మోకాళ్లపై కూర్చుని చేతులు జోడిస్తాడు. అతని కళ్లలో భయం కంటే ఊరి ప్రజల మీద ఉన్న జాలి కనిపిస్తుంది. ఇది చూసి మాంత్రికుడు ఆశ్చర్యపోతాడు. స్వామి, నన్ను క్షమించండి. నేను స్వార్థంతో మీ అడవిలోకి రాలేదు. మా ఊరిలో వర్షాలు లేవు. ఆకలితో చిన్నపిల్లలు, ముసలివాళ్లు విలవిలలాడుతున్నారు. వారి ఆకలి తీర్చే మార్గమేదైనా దొరుకుతుందేమో అని వచ్చాను. నన్ను కప్పగా మార్చినా, పులికి ఆహారంగా వేసినా పర్లేదు. కాని నా ఊరి ప్రజలను కాపాడండి. ఇప్పటి వరకు నన్ను చూసిన వాళ్లంతా భయపడి పారిపోయారు లేదా నిధుల కోసం అడిగారు. నువ్వు మాత్రం నీ ఊరి జనం కోసం అడుగుతున్నావు. నీ నిజాయితీ నాకు నచ్చింది. కాని నేను ఊరికే సహాయం చెయ్యను. నువ్వొక పరీక్షకు సిద్ధపడాలి. మాంత్రికుడు తన మాయాదండాన్ని నేలకు కొట్టగానే అక్కడ భయంకరమైన చీకటిగా ఉన్న ఒక పెద్ద గుహ ప్రత్యక్షమవుతుంది. ఆ గుహ లోపల ఒక భారీ రాక్షసుడు నిద్రపోతూ ఉంటాడు. ఆ రాక్షసుడి మెడలో ఒక ప్రకాశవంతమైన వజ్రం వెలుగుతూ ఉంటుంది. ఇదిగో కళ్యాణ్, ఆ చీకటి గుహలోకి వెళ్ళు. అక్కడ నిద్రపోతున్న భయంకరమైన రాక్షసుడి మెడలో ఉన్న మాయా వజ్రాన్ని నాకు తెచ్చి ఇవ్వు. కానీ గుర్తుంచుకో, వాడు మేల్కున్నాడా నిన్ను నమిలి మింగేస్తాడు. ప్రాణాలు కావాలా, ఊరి జనం కావాలా? నువ్వు వెనక్కిపోతావా? నా ఊరి ప్రజల ఆకలి చావుల కంటే ఆ రాక్షసుడు నన్ను చంపడం నయం స్వామి. నేను వెళ్తాను. కళ్యాణ్ భయంగా గుహలోకి వెళతాడు. గుహలోపల ఎముకలు, చీకటి భయపెడుతుంటాయి. రాక్షసుడు పెద్దగా గురక పెడుతుంటాడు. కళ్యాణ్ శ్వాస కూడా బిగబట్టి చాలా జాగ్రత్తగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళి వాడు మేల్కొనేలోపు మెడలోని వజ్రాన్ని మెల్లగా తీస్తాడు. సరిగ్గా బయటకు వచ్చేటప్పుడు ఒక రాయి తగిలి శబ్దమవుతుంది. రాక్షసుడు కళ్ళు తెరవబోతుండగా కళ్యాణ్ వేగంగా గుహ దాటి బయటకు వచ్చి వజ్రాన్ని మాంత్రికుడికి ఇస్తాడు. కళ్యాణ్ తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆ భయంకరమైన రాక్షసుడి గుహలోకి వెళ్ళి మాయావజ్రాన్ని తెచ్చిన అతని ధైర్యానికి, నిస్వార్థ గుణానికి ఆ మరుగుజ్జు మాంత్రికుడు ఆశ్చర్యపోయాడు. శభాష్! నీ సాహసానికి మెచ్చాను వీరా. అంతటి రాక్షసుణ్ణి చూసి కూడా నువ్వు భయపడలేదు. నీలాంటి ధైర్యవంతుడిని, నిస్వార్థపరుడిని నేను చూడలేదు. ఇదిగో, ఇప్పుడే నీకొక కానుక ఇస్తాను, తీసుకో. మాంత్రికుడు తన దండాన్ని తిప్పగానే ఒక చిన్న మట్టి పాత్ర కళ్యాణ్ చేతిలో ప్రత్యక్షమవుతుంది. ఈ మాయా అక్షయ పాత్రను తీసుకో. ఇందులోంచి ఎంత ఆహారం, నీరు కావాలన్నా వస్తూనే ఉంటాయి. దీనితో నీ ఊరి కరవు తీర్చుకో. చాలా కృతజ్ఞతలు స్వామి. మా ఊరి పాలిట మీరు దేవుడు. ఆగు కళ్యాణ్, ఒక ముఖ్యమైన నియమం. దీనిని కేవలం ప్రజల ఆకలి తీర్చడానికే వాడాలి. ఎప్పుడైనా దురాశతో నీ స్వార్థం కోసం వాడితే దీని మాయమైపోతుంది. జాగ్రత్త. కళ్యాణ్ పరిగెత్తుకుంటూ ఊరికి వస్తాడు. ఊరి జనులందర్నీ పిలుస్తాడు. ఆ పాత్రలోంచి
కొండంత అన్నం, నదులంత స్వచ్ఛమైన నీరు ప్రవహిస్తూ పెద్ద పాత్రల్లోకి చేరుతాయి. ఊరి ప్రజలంతా అన్నం, నీళ్లు తెసుకెళ్తుంటారు. కళ్యాణ్, నువ్వు మన ఊరిని కాపాడిన దేవుడువయ్యా. లేదన్నయ్యా, నేను కాదు. అడవిలో ఉన్న ఒక దయాహృదయుడైన మరుగుజ్జు మాంత్రికుడు మనల్ని కాపాడాడు. ఊరిపై నల్లని మబ్బులు కమ్ముకుంటాయి. పెద్ద వర్షం పడటం ప్రారంభమవుతుంది. ఎండిపోయిన భూమి మళ్లీ పచ్చగా మారుతుంది. కళ్యాణ్ ఆనందంతో అడవివైపు చూస్తాడు. అడవిలో ఒక ఎత్తైన కొండపై మరుగుజ్జు మాంత్రికుడు నిలబడి నవ్వుతూ మాయమైపోతాడు. కళ్యాణ్ చేసిన నిస్వార్థ సాయానికి ప్రకృతి కూడా మురిసిపోయింది. ఊరిలో వర్షాలు కురిసి కరవు శాశ్వతంగా పోయింది. కళ్యాణ్ ఆ మాయాపాత్రను భద్రంగా దాచాడు. స్వార్థంలేని మంచి మనస్సు ఉంటే ఆ దేవుడైనా మాంత్రికుడైనా వచ్చి సాయం చేస్తారని ఊరి ప్రజలందరికీ అర్థమైంది.